ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. మరొక మంచి వీడియోతో అయితే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు వీడియో వచ్చేసి మనం తిరుమలలో అయితే ఉన్నాము. తిరుమలలో ఒక 7 నడక మార్గాలు అయితే ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు అయితే శ్రీవారిమెట్ నుంచి పైకి నడక మార్గం ఎలా ఉంటుంది, మనకు అక్కడ ఏమేం సదుపాయాలు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, అక్కడ ఇంకేమేమి చూడొచ్చు అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. వీడియో వస్తే వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీవారిమెట్టు వెళ్ళడానికి నేనైతే తిరుమల రైల్వే స్టేషన్ నుండి ర్యాపిడో బైక్ అయితే బుక్ చేసుకున్నాను. ర్యాపిడో బైకు మనకు వచ్చేసి 120 నుంచి 150 మధ్యలో అయితే మనకు శ్రీవారిమెట్టు వరకు అయితే తీసుకెళ్తారు. బైక్ తీసుకొని శ్రీవారిమెట్టు వరకు వెళ్ళే మార్గంలో అయితే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో మీకు ఒక మంచి సీన్, మనం సోషల్ మీడియాలో వైరల్గా వస్తున్న తిరుమల శ్రీవారి కొండది కూడా ఒక మంచి సీనరీ కూడా ఈ రూట్లో అయితే మనకు కనిపిస్తుంది. అది మీకు చూపించడానికి కూడా నేను ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ మనకు ఒక్కరుంటే ర్యాపిడో సరిపోతుంది. అదే ఇద్దరు కానీ ముగ్గురు ఉంటే మాత్రం ఆటో ప్రిపేర్ చేయండి. ఆటో వచ్చేసి 200 నుంచి 250 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తారు. శ్రీవారిమెట్టు మార్గం 2.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 2388 మెట్లు అయితే ఉంటాయి. నడక మార్గం చాలా తక్కువే, కాకపోతే కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదే మనకు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న వీడియో. ఈ కొండ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మనకు ముఖం కనిపిస్తున్న విధంగా అయితే ముక్కు, పెదవులు, నుదలు, నెత్తి అనేది మనకు కిరీటం. సో ఇలా మనకు ప్రతి ఒక్కటైతే చాలా బాగా అయితే సో కనిపిస్తుంది. ఇది మనకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుమల వెళ్ళే మార్గంలో అయితే ఉంటుంది. శ్రీవారిమెట్టు నడక మార్గం ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. మొత్తం మెట్లు 2388 మెట్లు ఉంటాయి. తిరుమల దూరం మనకు ఇక్కడ నుండి 2.1 కిలోమీటర్లు అయితే మనకు కొండపైకి వెళ్ళడానికి అయితే దూరం అయితే ఉంటుంది. వెళ్దాం. మొదటిగా ఈ యొక్క శ్రీవారిమెట్టు మొదటి మెట్టు నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ముందుగా మనకు ఒకటి బాలాజీ టెంపుల్ ఉంటుంది. అక్కడ మనకు అర్చన చేస్తారు. సో అర్చన చేసుకున్న తర్వాత ఇక్కడ పోలీసులు కొన్ని టైంలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, కొన్ని టైంలో చెకప్ అవి కూడా చేస్తున్నారు. మన దగ్గర ఏమన్నా కెమెరాస్ కానీ ఏమన్నా బీడీ, సిగరెట్, గుట్కా అంటే అలాంటి పదార్థాలు ఏమైనా ఉన్నా కానీ చెక్ చేసి ఇక్కడే తొలగించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుండి మనం కొండపైకి మినిమం 1.5-2 గంటలలో అయితే వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా, మనం శ్రీవారిమెట్టుకు రాగానే మొట్టమొదటిసారిగా మనకు స్టార్టింగ్ రైట్ సైడ్లో అయితే మనకు ఈ సులభ కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మనము స్నానం చేయకుండా ఇక్కడ దాకా వస్తే కనుక సో ఇది చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం బాత్రూమ్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు, ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఫ్రెష్ అప్ అవి నడక మార్గం అనేది మనం ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేయవచ్చు. అన్ని విధాలుగా లేడీస్కు సపరేట్గా, జెంట్స్కు సపరేట్గా అయితే మనకి ఇక్కడ ఈ సులభ కాంప్లెక్స్ అనేది అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఉచిత లగేజ్ కౌంటర్ అనేది అయితే ఉంటుంది. సో చూస్తుండగా రైట్ సైడ్లో ఆ లైన్లో అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకు అక్కడ ఒక టోకెన్ అయితే ఇస్తారు. మన బ్యాగులు అనేవి ఒక ట్యాగ్ ఇచ్చి ఆ ట్యాగ్ మనం కట్టుకొని ఆ ట్యాగ్ను మనం ఆ లారీలో వేయాల్సి ఉంటుంది. సో కొండపైకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మళ్ళీ ఇదే సేమ్ కౌంటర్ అయితే అక్కడ ఉంటుంది. సో మనం నడక మార్గం వెళ్ళిన తర్వాత ఒక 3 అవర్స్ లోపల అయితే మనకు ఆ లగేజ్ అనేది అయితే మనం అక్కడ తిరిగి పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం తిరుమల శ్రీవారిమెట్టు స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే ఈ మనం లగేజ్ చేసిన తర్వాత అయితే నడవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము, వెళ్తున్నాము ముందరికైతే. సో వెళ్ళేటప్పుడైతే మనకు ఇక్కడ స్టార్టింగ్లోనే కొబ్బరికాయ కానీ ఇంకేమన్నా తినుబండారాలు లైక్ చిప్స్ ఏమన్నా చిన్న ఐటమ్స్ కానీ ఇక్కడే ఉంటాయి. అవి ఇక్కడే తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఈ శ్రీవారిమెట్టులో పైన ఏమీ దొరకవు. పదండి, శ్రీవారిమెట్టు నడక మార్గం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఓం నమో వెంకటేశాయ అంటూ నేను శ్రీవారిమెట్టు నడక మార్గం అయితే ప్రారంభం చేశాను. ఇప్పటికీ నేను 4వసారి ఈ శ్రీవారిమెట్టు ఎక్కడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే నాకు బాగా అనిపిస్తుంది. అలిపిరి మెట్టుతో పోలిస్తే ఇది చాలా సులభతరం అని అయితే నేను చెప్తున్నాను. మెట్లు తక్కువగా ఉంటాయి,
అయితే కాకపోతే జనాలు ఏంటంటే స్టేషన్కి దగ్గరలో అలిపిరి మెట్లు ఉన్నాయని చెప్పి ఎక్కువ అలిపిరి మెట్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే మనకు ఇది ఒక 8 కిలోమీటర్ల దూరంలో తిరుమల రైల్వే స్టేషన్ నుంచి అయితే మళ్ళా శ్రీనివాస మంగాపురం ఏరియా ఈ శ్రీవారి మెట్టు నుంచి అయితే మనం కొండపైకి ఈజీగా అయితే వెళ్ళొచ్చు, తక్కువ టైంలో అయితే వెళ్ళొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది శ్రీవారి మెట్టుకు ఇప్పటికి కూడా కొందరు భక్తులు శ్రీవారి మెట్టు ద్వారానే పైకి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ప్రస్తుత రోజుల్లో ఉన్నారు. మొదటి మండపం మనకి ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇదే మొదటి మండపం. ఇలా మనకు శ్రీవారి మెట్టులో నడక మార్గంలో వెళ్ళేటప్పుడు కొన్ని మండపాలు అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడంటే మనకు కొంచెం ఈ నడక మార్గం సులువుగా జరిగింది, కానీ అప్పుడు ఈ రోడ్డు మార్గం సరిగా లేక ఈ మండపంలో ఆగి కొంచెం విశ్రాంతి అయితే తీసుకునేవాళ్ళు. అలా ఇలా మనం శ్రీవారి మెట్టుకు వెళ్ళే మార్గంలో కొన్ని నడక మార్గాలు అయితే మండపాలు నిర్ణయించారు. సో చూస్తున్నారు కదా, మనకు ఇక్కడ ఇంకొకటి శ్రీవారి దివ్యదర్శన్ టోకెన్లు ఏదైతే మనకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారో, అక్కడ భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చిన వాళ్ళకు టోకెన్లు మనం 1200 మెట్టు దగ్గర అయితే మళ్ళీ మనం ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలా స్కాన్ చేస్తేనే ఆ టికెట్ అనేది మనకు వ్యాలిడ్ ఉంటుంది, మళ్ళీ దర్శనానికి మనకైతే అలౌడ్ చేస్తారు. కంపల్సరీగా భూదేవి కాంప్లెక్స్ దగ్గర కింద టికెట్ తీసుకున్న వాళ్ళు ఈ 1200 మెట్టు దగ్గర కంపల్సరీ స్కాన్ అయితే చేయాలి. మెట్లయితే మనం ఎక్కుంటూ ఆ స్కానింగ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను 300 దర్శనం టికెట్ తీసుకున్నాను. అయినా మీకు చూపించడానికి ఎస్ఎస్డి దివ్యదర్శన్ టోకెన్ తీసుకున్నవారు ఇక్కడ మనం స్కాన్ చేయడం తప్పనిసరి అని చెప్పి చెప్పారు. సో అది మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను. నేను ఈ జూన్ నెలలో అయితే ఈ శ్రీవారి మెట్టు ద్వారా నడక మార్గానికి అయితే వస్తున్నాను. సో జనాలు అయితే చాలా తక్కువ అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇదే శ్రీవారి మెట్టు 1200 మెట్టు దగ్గర అయితే మనకు స్కానింగ్ సెంటర్ ఇదే. సో ఇక్కడ మనకు కొంచెం మళ్ళీ ఒక మండపం అయితే ఉంటుంది, కొన్ని వాటర్ కూడా అన్ని సదుపాయం అయితే ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ తినుబండారాలు అయితే ఏం దొరకవు, కాకపోతే ఏంటంటే మనకు కొంచెం రెస్ట్ తీసుకునే విధంగా అయితే మనకు ఇక్కడ ఏర్పాటైతే చేశారు. ఇక్కడ మనకు పోలీసులు కూడా కనిపిస్తారు. సో చూడండి, ఇక్కడ శ్రీవారి మెట్టు స్కానింగ్ సెంటరు. ఇక్కడ టోకెన్స్ అయితే మళ్ళీ మనం వెళ్ళి అక్కడ లైన్లో నిల్చొని స్కానింగ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, 7 కొండలు ఇక్కడి నుంచి మనకు ఎంత అందంగా అయితే కనిపిస్తున్నాయో. సో చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే మనకు ఈ శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళే టైంలో ఈ 7 కొండలు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. చాలా పవిత్రమైన ఈ ప్రదేశం మనం దర్శనం చేసుకుంటున్నాం, ఎంతో మనం అదృష్టం చేసుకున్నాము. చాలా అంటే చాలా అదృష్టం ఉంటే తప్ప మనకు ఇలాంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మనకు జరగదు. సో మనకు ఈ స్కానింగ్ అయిన తర్వాత మళ్ళీ మార్గం అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఈ వెళ్ళేటప్పుడు కొంచెం ఇక్కడ 1200 మెట్టు తర్వాత కొంచెం నిటారుగా మెట్లు ఉంటాయి. ఇక్కడ కొంచెం అయితే మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక్కడి వరకు అయితే శ్రీవారి మెట్టు చాలా ఈజీగా అంటే ఈజీగా మనం రావడానికి ఉంది. సో చూస్తున్నారు కదా, మెట్లు అనేవి కొంచెం నిటారుగా ఉంటాయి. మొత్తానికైతే మనం శ్రీవారి మెట్టు అయితే 2388 మెట్లు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకున్నాము. దాని తర్వాత మనకు పైన ఇలా ఒక మంచి గోపురం అయితే మనకు మండపం అయితే ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు మెట్లు ఎక్కిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి అయితే సో ఇలా రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. ఈ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం బయటికి అక్కడికి వెళ్ళగానే ఒకవేళ మనకు ఏమైనా నడక ఇబ్బంది అనిపిస్తే మాత్రం అక్కడ మనకు వెహికల్ అయితే ఉంటుంది, డైరెక్ట్ మనకు సిఆర్ఓ ఆఫీస్ అలా మనకు వెంగమాంబ సత్రం దగ్గరికి అయితే తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మనం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో అదే మళ్ళీ మనకు లగేజ్ కౌంటరు, ఈ ఉచిత లగేజ్ పొందే కౌంటరు చూడండి.